బుక్కావాని తైలం అంటే ఒకటి చదవండి. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం మొదటి వచనం. బుక్కావాని తైలంలో చచ్చిన ఈగలు పొడుట చేత అది చెడు వాసన ఉంటుంది. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన జ్ఞానమును ఘనతను తేలగొట్టును. దేవుని స్తోత్రం. బుక్కావాని తైలం అనగా ఒకటి క్రీస్తు సువార్త, 2 ఉపదేశ క్రమం, 3 హితోపదేశం అంటే గద్దింపు వాక్యం, 4 ఐక్యత. బుక్కావాని తైలం అనగా పరిమళ సుగంధ తైలం. కాబట్టి ఒక కుటుంబం ఆశీర్వదించబడాలన్నా, ఒక వ్యక్తి దీవించబడాలన్నా ఆ వ్యక్తి అంతరంగంలో ఐక్యత ఉండాలి. రెండవదిగా కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత ఉండాలి. సంఘములో సహోదరుల మధ్య ఐక్యత ఉండాలి. ఎక్కడ ఐక్యత ఉంటుందో అది పరిమళ అభిషేక తైలం. దేవుని స్తోత్రం. అటువంటిది మరొకటి ఉండకూడదని, మరొకటి శాంపుల్ తయారు చేయకూడదని మోషే ఇశ్రాయేలీయులకి ఆజ్ఞాపించాడు. దేర్ షుడ్ బి నో డూప్లికేషన్. అటువంటిది మరొకటి చేయకూడదు. ఒకవేళ చేసిన కదా అతడు శాపగ్రస్తుడు. దేవుని స్తోత్రం. తాజ్ మహల్, ఆగ్రాలో తాజ్ మహల్, ఆ తాజ్ మహల్ని కట్టించినటువంటి వాడు షాజహాన్ చక్రవర్తి, మొఘల్ చక్రవర్తి. తన భార్య, ప్రియమైన భార్య నూర్జహాన్ బేగం కొరకు, మరి తన భార్య కొరకు మరి కట్టించాడు. దేవుని స్తోత్రం. ఎందుకు ఇవి చెప్తున్నా అంటే ఆ సుందరమైన కట్టడమును కొంతమంది శిల్పకారులు, ప్రపంచంలోని శిల్పకారులు వారిని పిలిపించుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన ఖర్చులన్నీ ఇచ్చి కొన్ని సంవత్సరాలుగా ఆ అద్భుతమైన కట్టడాన్ని కట్టారు. పూర్తయిన తర్వాత, పూర్తి అవడం అంటే ఆ మెయిన్ కట్టడం అయిపోయిన తర్వాత మరి ఆ శిల్పకారుల యొక్క వేళ్ళు కట్ చేయబడ్డాయని చెబుతారు. ఎందుకు? మరలా అటువంటి కట్టడము ప్రపంచంలో ఎక్కడ ఉండకూడదు. అది మంచిదో చెడుదో మనకి తెలియదు, కానీ అటువంటి కట్టడము మరొకటి ఉండకూడదు. మోషే అలా చేశాడా? చేయలేదు. దేవుని ఆజ్ఞ. పరిమళ సుగంధ తైలము వంటిది ప్రధాన యాజకుడిగా సమర్పించబడబోయే ఆ వ్యక్తిని అభిషేకించేటప్పుడు పరిమళ సుగంధ తైలమును పోలిన దానిని మరొకటి తయారు చేయకూడదు. ఒకవేళ చేసిన ఎడలా అతడు దేవుని చేత శపించబడతాడు. దేవుని స్తోత్రం. ప్రియులారా, మరి గత వారం మనం నేర్చుకున్నాం. ఈ వారంలో మరొక అదే వాక్యముల నుంచి కొన్ని మరి సంగతులు మనం ధ్యానం చేస్తాం. బుక్కావాని తైలంలో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన
కొట్టును. ఎంత మంచిదైనప్పటికీ, ఎంత విలువైనది అయినప్పటికీ, ఎంత పరిమళ భరితమైనప్పటికీ అందులో ఈగలు పడ్డాయనుకోండి, ఆ ఈగలు పడితే అవి చచ్చిపోయి అందులో ఆ పరిమళ తైలం ఏం చేస్తాయంటే అవి కల్మషం కలిగిస్తాయి. కాబట్టి ఎంత అభిషేకం పొందిన వ్యక్తి అయినా, ఎంత తైలాభిషేకము పొందిన వ్యక్తి అయినా తన అభిషేకమును కాపాడు. అభిషేకం ఏం చేసుకోవాలి? కాపాడు. దేవుని బిడ్డలకి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతులు ప్రవహిస్తాడు. కొంతమందికి పాటలు పాడే వర్ణిస్తాడు, కొంతమందికి చక్కగా ప్రార్థించే వర్ణిస్తాడు. ప్రార్థన అంటే పైకి మంచి తెలుగు భాషలో గ్రంథంలో ఉన్నటువంటి అన్ని పదాలు ఉపయోగించడం కాదు. పవిత్రమైన హృదయం కలిగి వారు ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థన బలమైనదిగా మరి దేవుడు ఎంచుతాడు. నీతిమంతుని ప్రార్థన బహు బలమైనది. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రార్థన అనేది ఒక విషయం, దేవుని గానం చేయడం అనేది ఒక విషయం, పరిచయం చేయడం అనేది అభిషేకం. కాబట్టి మన దగ్గర కొంతమంది డ్రైవర్లు ఉన్నారు. అసలు ఎంత బాగా డ్రైవింగ్ చేస్తారంటే నేను దగ్గర ఉండి అబ్జర్వ్ చేస్తాను. దేవుని స్తోత్రం. అది వారి అభిషేకం అండి. మన దగ్గర వంటలు చేసేవాళ్ళు ఉన్నారు. ఎంత చక్కగా వండుతారండి బిర్యానీలు. దేవుని స్తోత్రం. ఒక్కోసారి గాడు దెబ్బకు పారిపోతాం. దేవుని స్తోత్రం. అది కూడా అభిషేకమే. కాబట్టి దేవుని ఇంటిలో దేవుని బిడ్డలకి ఒక్కొక్క రకముగా ఒక్కొక్క విధానములో దేవుడు తలాంతులనిచ్చి ఆత్మ వరములనిచ్చి వారిని అభిషేకిస్తాడు. అదొక అభిషేకం. అది అభిషేకమును మనం మలినము చేయకూడదు. అభిషేకం ఏం చేయకూడదు? మలినం చేయకూడదు. పాటలు పాడేవారు స్వీట్లు బాగా తిన్నారు ఏమవుతుంది? ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళు అయిపోతుంది. అర్థమైందా? కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తినే ఆహారపు అలవాట్లు జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి మరింతగా చక్కగా స్వీట్ వాయిస్ వచ్చేటట్లుగా. ఇప్పుడు డ్రైవర్లు ఉన్నారు. ఆ డ్రైవర్లు కూడా కలిసి ప్రార్థించడం అనేది నేర్చుకోవాలి. చేస్తున్నారా? డ్రైవర్ చెప్పండి. కలిసి ప్రార్థించు. ఎందుకనంటే దేవుడు మీకు జ్ఞానం ఇస్తాడు. ఆ వెహికల్ పట్ల దేవుడు మీకు జ్ఞానం ఇస్తాడు. డ్రైవింగ్ పట్ల మరింతగా దేవుడు స్కిల్ అనుగ్రహిస్తాడు. దేవుడి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, అందుకనే మనం ఈరోజు మన యొక్క ధ్యానాంశం ఏంటంటే చచ్చిన ఈగ. ఏంటది? చచ్చిన ఈగ. అది చచ్చింది. అసలు ఈగ అంటేనే అపవిత్రమైనది. దేవుడి స్తోత్రం. ప్రియులారా, చూడండి మార్కు సువార్తలో 3వ అధ్యాయంలో యేసు ప్రభువారిని మరి పరిసయ్యులు వ్యంగ్యముగా అపహాస్యముగా ఒక మాట అంటూ ఉన్నారు. చదువుతారు. 3వ అధ్యాయం
3వ అధ్యాయము 21-22. ఆయన ఇంటి వారి సంగతి విని ఆయన మతి చలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయేది. యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రుడు ఇతడు బయల్జెబూలు పట్టిన వాడై దెయ్యముల అధిపతి చేత దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పింది. అప్పుడు ఆయన వారిని తన యొద్దకు పిలిచి ఉపమాన రీతిగా వారితో ఇట్లన్నది, సాతానును ఎలాగూ వెళ్ళగొట్టును, ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడిన ఆ రాజ్యము నిలువనేరదు. దేవుడి స్తోత్రం. ఇక్కడ పరిశీలి ఏమంటున్నారంటే, శాస్త్రులు ఏమంటున్నారంటే, యేసు ప్రభు వారు నోటి మాటతో ఆ దెయ్యములు పట్టిన వారిని గద్దించినప్పుడు అవి వెంటనే విలవిలలాడించి పెద్ద కేకలు వేసి వెళ్ళిపోతూ ఉన్నాయి. అనేక మంది మరి విడుదల పొందుతున్నారు, ఆదరణ పొందుతున్నారు. ఇది శాస్త్రులకి నచ్చలేదు. కాబట్టి ఏమంటున్నాడు, అక్కడ వచ్చిన వారిని అడుగుతా ఉన్నారు. వచ్చిన వారు బహుశా అడిగి ఉంటారు, అయ్యా ఏంటి ఆయన చూడగానే దెయ్యాలు ఆయన మాట వినగానే వదిలిపోతా ఉన్నాయి అని అంటే, అక్కడ శాస్త్రులు అంటున్నాడు, ఇదిగో ఆ దెయ్యాలు ఎందుకు పోతున్నాయి తెలుసా? అవి పిల్ల దెయ్యాలు. ఈయన పెద్ద దెయ్యం. ఈయన ఏం పట్టింది? పెద్ద దెయ్యం పట్టింది. కాబట్టి దెయ్యముల యొక్క అధిపతి చేత ఈయన ఏం చేస్తున్నాడు? ఆ పిల్ల దెయ్యాలని వేళగొడతా ఉన్నాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, సాతాను ఎలాగూ వెళ్ళగొట్టును. సాతాను యొక్క రాజ్యము సాతానుకే వ్యతిరేకమైతే ఇక ఆ రాజ్యము నిలుస్తుందా? నిలవదు. వారు ఒక పదం వాడారు, అదేంటంటే బయల్జెబూలు. ఏంటది? బయల్జెబూలు. ఈ బయల్జెబూలు అనేది ఏంటంటే మనకి ఎక్కడ కనిపిస్తుందంటే 2వ రాజుల గ్రంథంలో కనిపిస్తారు. చదవండి. 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయంలో అక్కడ ఒక రాజు మంచం పడతాడు. మొదటి అధ్యాయం 2వ రాజుల గ్రంథము చదువు. ఇక్కడ రాజు అహజ్య మేడ గదిలో నుంచి ఆ కిటికీలో నుండి కింద పడి రోగి అయి తన పనివారిని పిలిచి, మీరు ఎక్రోను దేవతకు బయల్జెబూలు వద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుతునో లేదో విచారించండి అని తన దూతలని పంపిస్తాడు. వారు బయలుదేరి వెళుతున్నప్పుడు దేవుడు, యెహోవా దేవుడు తన ప్రవక్త అయిన ఏలియాకి చెప్తాడు, ఇదిగో ఇశ్రాయేలు రాజు ఏం చేస్తున్నాడు? ఏ దేవతని ఆశ్రయిస్తున్నాడు? బయల్జెబూలు అనే దేవతని ఆశ్రయిస్తున్నాడు. ఎక్రోను పట్టణంలో ఉన్నది. ఆ ఎక్రోను పట్టణం ఫిలిస్తీయుల యొక్క పట్టణం, అన్య జనులు నివసించే ప్రాంతం. ఆ పట్టణం యొక్క ఆరాధ్య దేవత బయల్జెబూలు. డైటెస్ ఆఫ్ దేవత బయల్జెబూలు అనేటువంటి ఈగల గుంపుకి దేవత. దేవుని స్తోత్రం. కాబట్టి ఆ దేవతకి ఏంటి అని అంటే జబ్బు కలిగిస్తారు.
మొత్తుతారు. తను చెప్పిన మాట విననేయడం ఏమవుతుంది? మొత్తుతారు, జబ్బు పడిపోతారు. కాబట్టి ఈ రాజు, ఇశ్రాయేలును పరిపాలించే రాజైన అహజ్యా తాను చేసిన పొరపాటుకి మేడగదిలోంచి పడిపోయి రోగి అయి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలు యొక్క దేవుడైన యెహోవాను విడిచి ఎవరిని ఆశ్రయిస్తున్నాడు? బయల్జెబూలును ఆశ్రయిస్తాడు. ఫిలిష్తీయుల దేవత అయిన బయల్జెబూలును ఆశ్రయిస్తాడు. ఈగల దేవతని ఆశ్రయిస్తాడు. నేను బ్రతుకుతానా లేదా, నేను స్వస్థత పొందుతానో లేదో అని అక్కడున్న పూజారుల దగ్గరికి తన దూతలను పంపించు. ఇది సీక్రెట్గా మూడో కంటికి తెలియకుండా పంపిస్తారు. ఈ విషయము యెహోవా దేవుడు తన ప్రవక్త అయిన ఏలియాకి తెలియచేశాడు. ఏలియా, ఇదిగో ఇశ్రాయేలు రాజైన అహజ్యా సీక్రెట్గా ఎవరిని ఆశ్రయిస్తున్నాడు? బయల్జెబూలును ఆశ్రయిస్తాడు. కాబట్టి నీవు అతనికి హెచ్చరిక చేయి. వెళ్ళు, రాజుతో చెప్పు, నువ్వు మంచం పట్టావు కదా, ఇదిగో ఇశ్రాయేలులో దేవుడు లేడని నీవు అన్యుల దేవత దగ్గరికి మనుషులను పంపిస్తావా? నీవిక బ్రతకవు. మంచం పట్టావు కదా, మంచం మీదనే చేస్తావు. ఏలియా చెప్పినట్లుగా ఆ రాజు అలాగే. కాబట్టి ప్రియులారా, సీక్రెట్గా జీవము గల దేవుని విడిచి మూడో కంటికి తెలియకుండా ఎవరు నన్ను చూడట్లేదే, ఎవరికి తెలియదు కదా అని అనుకోవద్దు. అన్యుల దేవతను ఆశ్రయించవద్దు. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు, మనము సేవించే దేవుడు జీవము కలిగిన దేవుడు. దేవుడికి స్తోత్రం. అటువంటి రహస్యముగా మనం ఆ విధముగా ఆశ్రయించామనుకోండి, అదేంటి అంటే చచ్చిన స్థితి. అదేంటది? చచ్చిన స్థితి. అహాబు, ఈ అహజ్యా రాజు చచ్చిన స్థితిలోనికి వెళ్ళిపోయాడు. చచ్చిన స్థితిలోనికి వెళ్ళిపోయాడు. దేవుని ప్రజలు అయిన ఇశ్రాయేలుకి రాజే గాని ఇతని అంతరంగము అన్య దేవతల వైపు మరలిపోయింది. దేవుని ప్రజలనే పరిపాలిస్తున్నాడు. యెహోవా దేవుని పేరు పెట్టుకొని ఈ రోజున అనేక మంది క్రైస్తవులమని చెప్పుకొని సీక్రెట్గా ఎవరిని ఆశ్రయిస్తున్నారు? అన్య దేవతలను ఆశ్రయిస్తున్నారు. కాబట్టి నో డబుల్ స్టాండర్డ్. కాబట్టి ప్రభు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. దేవునితో, జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరము. దేవుని నామాన్ని అవమానపరచవద్దు. జీవము గల దేవుని నామమును తక్కువగా అంచనా వేయదు. నువ్వు రహస్యముగా అన్యులని, అన్య దేవతను ఆశ్రయించిన నువ్వు చచ్చిన స్థితిలోనికి వెళ్ళిపోతున్నావు. నువ్వు బయలుదేరవలైపోతున్నావు. కాబట్టి అది చచ్చిన స్థితి. కాబట్టి ప్రియుడా, అన్య దేవతలను ఆశ్రయించుట చచ్చిన స్థితి. అందుకే రాజును గద్దించాడు ఏలియా. గద్దించడమే కాదు, దేవుని యొక్క తీర్పును ప్రకటించాడు. నీవు ఎక్కిన మంచము నువ్వు దిగకుండా చేస్తావు. ఆ మాట ఉందా? చదువు.
6వ వచనం, వారు ఒక మనుషుడు మాకు ఎదురుపడి మిమ్మల్ని పంపిన రాజు వద్దకు తిరిగిపోయి అతనికి ఈ సంగతి తెలియజేయడి. యెహోవా సెలవిచ్చిన దేవనగా ఇశ్రాయేలులో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవతయకు బయల్జెబూబునంత విచారణ చేయుటకు నీవు దూతలను పంపుచున్నవే. నీవెక్కిన మంచము మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా నీవు మరణమవుతావు. నిశ్చయముగా, ఖచ్చితంగా నువ్వు మరణమవుతావు. ఆ విధముగానే మరి రాజు చనిపోయి దేవుని తీర్పు అతని చావుకి కారణం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, అందుకని ఇక్కడ ఒక మాట ప్రభు ఇది 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 ఒక చచ్చిన స్థితికి సూచన. కాబట్టి అన్యమైన వాటిని మనము ఆశ్రయించకూడదు. అన్యుల ఆచారాలు మనం ఆశ్రయించకూడదు. అది చచ్చిన స్థితి. అందుకే అంటున్నాడు కదా రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, మీరు ఈ లోక మర్యాదను అనుసరిపోగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్న వలన మీ మనస్సు మారి రూపాంతరము పొందుడి. మీరు లోక మర్యాదను అనుసరించవద్దు. కాబట్టి లోక మర్యాదలు మనల్ని చచ్చిన స్థితిలోనికి నడిపించేస్తాయి. కాబట్టి ఆజ్య రాజు మరి ఈ లోక మర్యాదను అనుసరించి తన ప్రాణమును పోగొట్టుకున్నాడు. జాగ్రత్త, చచ్చిన స్థితి. చూడండి, మనం చదివిన భాగంలో మార్కు సువార్త 3వ అధ్యాయంలో యేసు ప్రభువు ఒక మాట చెప్తున్నాడు. అదేమిటంటే చూడండి 28-29 సమస్త పాపములను మనుషులచే దూషణలనియు వారికి క్షమింపబడును గాని పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయవాడు ఎప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పట్టినవాడు అనేది బయల్జెబూలు అన్నాడు. అంటే అపవిత్రాత్మ పట్టినవాడు అని యేసు ప్రభు వారి మీద నేరారోపణ, అబద్ధము చెబుతూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకే ప్రభు అంటున్నాడు, పరిశుద్ధాత్మ విషయంలో మీరు దూషణ పలకండి. మీరు దూషించారు అంటే మీరు చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోతారు. పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యాలని మనం దూషించకూడదు. పరిశుద్ధాత్మ వరములను మనం దూషించకూడదు. పరిశుద్ధాత్మ చేసే అద్భుతాలని మనం దూషించకూడదు. చులకనగా మాట్లాడకూడదు. లేని ఎడల చులకనగా మాట్లాడామంటే ఖచ్చితంగా మనము శాపగ్రస్తున్నాం. దేవుని అభిషేకం పొందిన ఒక వ్యక్తిని గురించి మనం హృదయంలో చెడుగా అనుకున్నా కూడా అది మన మీదకి శాపాన్ని తీసుకొస్తుంది. నేను చెప్పే మాట కదండి, ప్రసంగి గ్రంథంలో మరి చదువుతాం. చూడండి, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 20 వచ్చు. నీ మనస్సునందు అయినను రాజును శపింపవద్దు. నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపింపవద్దు. ఎలాగనగా ఆకాశ పక్షులు సమాచారం కొంచుకోను, రెక్కలు గలది సంగతి తెలుపును. నీ మనస్సులో గాని
నీ అంతరంగంలో కానీ నీ పడక గదిలో కానీ రాజును అనగా దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తిని మనం శపించినా అది దేవునికి తెలిసిపోతుంది. కాబట్టి సంగతి తెలుపుతాయంట. ఏంటివి? రెక్కలు గల దేవదూతలు ఏం చేస్తాయి? మన అంతరంగంలో అనుకున్న విషయాన్ని తీసుకొని దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళిపోతాయి. కాబట్టి మనం చెడుగా ఒక అభిషేకించబడిన వ్యక్తిని, ఒక దైవ సేవకుడిని చెడుగా అన్నామనుకోండి, అనుకుంటే చాలు, నోటి మాటతో చెప్పనవసరం. ఆ సంగతి దేవుని దగ్గరికి అది తెలిసిపోతాయి. శాపాన్ని మనం పొందుకుంటాం. జాగ్రత్త ప్రియులరా. అందుకనే మరి చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. అబ్రాహాముకి దేవుడు ఒక వాగ్దానం చేశాడు. అబ్రామా, నీవు నీ ఇంటి వద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి, నీ సొంత ప్రదేశము నుండి బయలుదేరి వెళ్ళు, నేను చూపించు దేశమునకు వెళ్ళు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదు. నీవు ఆశీర్వాదముగా నుండు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. కాబట్టి దేవుని చేత అభిషేకించబడిన, దేవుడు ఏర్పరుచుకున్న దేవుని వ్యక్తిని మనం దూషించాము అంటే దేవుని శాపాన్ని ఆటోమేటిక్గా మనం పొందుకుంటాం. కాబట్టి ప్రియులారా, అందుకనే పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వ్యక్తిని గురించి మనం ఏదైనా మరి ఒక దూషణకరమైన మాట, మనం ఒక తప్పు మాట మనం పొరపాటునని చెప్పినా కూడా అది దాని యొక్క పర్యవసానం మనం అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. ఎందుకంటే అది చచ్చిన స్థితి. అదేంటది? చచ్చిన స్థితి. దేవుని సన్నిధిలో మనం విరిగి నలిగిన వారమై మరి దేవుని సన్నిధిలో మనం క్షమాపణ కోరుకోవాలి. పొరపాటున ఏదైనా ఒక మాట అనుకున్నా అనినా మనం దేవుని సన్నిధిలో మనము చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. 105వ కీర్తన 13 నుంచి చదువు. 13వ వచనం, 105వ కీర్తన. వారు జనము నుండి జనమునకును, రాజ్యము నుండి రాజ్యం మరొక రాజ్యమునకును తిరుగులాడుచుండగా నేను అభిషేకించిన వారిని ముట్టకూడదు అని, నా ప్రవక్తలకు కీడు చేయకూడదని ఆయన ఆజ్ఞయించి ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించారు. కాబట్టి అబ్రాహాము మరి పరదేశిగా వచ్చినప్పుడు తన భార్య శారా చాలా అందంగా ఉన్నదని మరి తన యొక్క మంత్రులు, అనుచరులు మరి పొగిడినప్పుడు అబీమెలెకు రాజు శారాను ఎత్తుకుని వెళ్ళిపోయి తన ఇంటిలో పెట్టుకున్నాడు. ఆమెను సమీపించనివ్వలేదంట దేవుడు. ఆ రాజు సమీపించడానికి దేవుడు అవకాశం ఇవ్వలే. అంటే శారమ్మ మరి ఎంత ప్రార్థన పడ్డారు, అబ్రాహాము ఎంత ప్రార్థన పడ్డారు, వారిద్దరూ ఎంత నీతిమంతులు చూడండి, ఎంతగా దేవుని భయభక్తులు గలవారు చూడండి.
ఒక రాత్రి అబీమెలెకు రాజు చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఎందుకో తెలుసా? కుదరని రోగం అతనికి వచ్చిన. బైబిల్లో రాయబడలేదు కానీ దేవుడు చెప్పాడు, దర్శనమందు ప్రత్యక్షమై, ఇదిగో ఈ జబ్బుకి కారణం ఏంటో తెలుసా? ఈ అపాయానికి కారణం ఏంటో తెలుసా? నీవు నీ ఇంటిలో పెట్టుకున్న ఒక స్త్రీ, ఆమె ఒకరికి భార్య, అతడు నా ప్రవక్త, నేను అతను అభిషేకించాను. నీవు అన్యాయముగా అక్రమముగా ఈమెను నువ్వు కిడ్నాప్ చేసి ఇంట్లో పెట్టుకున్నావు. వెంటనే నీవు ఆమెను అప్పగించని ఎడల నువ్వు చస్తావు, జాగ్రత్త సుమా. వెంటనే అబీమెలెకు రాజు భయపడిన వాడై తన యొక్క మరి అధిపతులను పిలిచి దర్శనంలో దేవుడు ఏ విధంగా హెచ్చరించాడో ఆ మాటలన్నీ చెప్పి అబ్రాహామును పిలిపించి ఆమెను అప్పగించు. దేవుడి స్తోత్రం. దేవుడు ఒక మాట అన్నాడు, ఆ వ్యక్తి నా ప్రవక్త కాబట్టి అతడు ప్రార్థన చేయవాడు. అతని చేత నువ్వు ప్రార్థన చేయించుకో, లేకపోతే నువ్వు చచ్చిపో. నీవు నీటివాడు. అప్పటికే తెగులు వచ్చేసింది, అందరూ మంచం పెట్టేశారు. ఇక చాలే గతి అనే స్థితిలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే అబ్రాహామును దేవుడు అభిషేకించాడు కాబట్టి రాజును గద్దించాడు. ప్రియుడా, దూషణ మాటలు మనం మరి అభిషేకించబడిన వ్యక్తితో మనం ఏ విధముగా వ్యవహరించాలో దేవుడు ఈ సంఘటన ద్వారా మనకి హెచ్చరిక చేస్తూ దేవుని స్తోత్రం. రోమీయులకు రాసిన పత్రిక 2:24. రోమీయులకు రాసిన పత్రిక రాయబడిన ప్రకారము మిమ్మును బట్టి ఏమనగా దేవుని నామము మిమ్మును బట్టియే కదా, దేవుని నామము అన్య జనుల మధ్య దూషింపబడుచున్నది. చూసారా? మిమ్మును బట్టియే కదా దేవుని నామము దూషించబడతా ఉన్నది. క్రైస్తవులమని చెప్పుకుంటూ, విశ్వాసులమని చెప్పుకుంటూ దేవుని నామము దూషించబడేటట్లుగా మనం సమాజంలో వ్యవహరిస్తే దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని బట్టియే కదా నా పరిశుద్ధమైన నామం, ఘనమైన నామం దూషించబడతా ఉన్నది. కాబట్టి దేవుని నామమును మనము దూషణ పాలు చేస్తూ ఉన్నాం మన వ్యవహారంతో. కాబట్టి ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అది చచ్చిన స్థితి అది. కాబట్టి దేవుని నామము దూషించబడేటట్లుగా మనం ప్రవర్తిస్తూ ఉంటే మన ప్రవర్తన చచ్చిన స్థితికి సూచనగా ఉన్నది. అది చెడు వాసన పడుతుంది. క్రైస్తవులు ఇంతేనండి, ఏదో చెబుతారంటే, ప్రసంగాలు చేస్తారంటే క్రైస్తవులు ఇంతేనండి. దేవుని నామం దూషించబట్టలేదా? యూట్యూబ్లో ఒకరి మీద ఒకరు దూషణ మాటలు, ఒకరి మీద ఒకరు లేనిపోనివి వ్యక్తిగత విషయాలు కూడా బయటికి చెప్పి దేవుని నామం దూషించబడతారు. సేవకులే, బైబిలు బాగా ఎరిగిన వారే దేవుని నామము
దూషించబడుట. చూడండి, అది చచ్చిన స్థితికి సూచన. అంటే నువ్వు ఎంతగా చచ్చిన స్థితిలో ఉన్నావో ఆ ఒకరి మీద ఒకరు నేరారోపణ చేసేవారు ఆ స్థితికి దిగజారిపోతున్నారు. చెడు వాసన, క్రీస్తు నామము పరిమళ భరిత వాసనగా మరి అపొస్తలుడైన పౌలు తాను వెళ్ళిన ప్రతి చోట క్రీస్తు నామమును ప్రకటిస్తూ వచ్చాడు. కాబట్టి తాను వెళ్ళిన ప్రతి చోట అనేక మంది క్రీస్తు ప్రభు నామమును ఘనమైన నామముగా ఎంచుతూ వచ్చారు. అనేక మంది విశ్వసించారు. అపొస్తలుడైన పౌలు యొక్క మరి ఆ క్రీస్తు మర్మమును ఎరిగిన వారే దేవుని ఘనపరుస్తూ వచ్చారు. దేవుని స్తోత్రం. ప్రియులారా, పరిశుద్ధాత్మ దూషింపబడ్డము అనేది మన వ్యక్తిగత ప్రవర్తన ద్వారా మనం అవకాశం ఇస్తున్నామని ప్రభు జ్ఞాపకం చేస్తారు, హెచ్చరిక చేస్తారు. కాబట్టి మనం ఏ విధముగా సమాజంలో నడుచుకోవాలో మరి ప్రభు హెచ్చరిస్తా ఉన్నాడు. దేవుని నామము దూషించబడకుండా మనం జాగ్రత్త పడాలి. దూషించబడ్డకు అవకాశం ఇస్తున్నాం అంటే అది చచ్చిన స్థితి. ప్రకటన గ్రంథంలో సార్దీసు సంఘమును గురించి మరి ప్రభు హెచ్చరిక చేస్తారు. 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయి, 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు చచ్చిన వాడవే, చచ్చిన దానవే. నీవు జీవిస్తున్నావన్న పేరుకి క్రైస్తవుడే, పేరుకి దేవుని బిడ్డే, పేరుకి విశ్వాసే. ఏది క్రీస్తు ప్రభువుని గురించిన పరిమళం ఏది? ఆ సాక్ష్యం ఏది? ఆ జీవపు మాటలు ఏవి? ఆ పరిశుద్ధమైన ప్రవర్తన ఏది? అది లేకపోతే నీవు పేరుకు మాత్రమే జీవిస్తూ ఉన్నావు, నీవు చచ్చిన స్థితిలో ఉన్నావు. అనగా పరిశుద్ధాత్మ దూషించబడడానికి అవకాశం ఇస్తున్నారు. దేవుని నామము దూషించబడడానికి అవకాశం ఇస్తారు. చచ్చిన స్థితి. ఇంకొక మాట మనం చదువుతావచ్చు. ఎఫెసీ పత్రిక 4:30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. చదువు. విమోచన దినము వరకు మీరు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించండి. ఒకని యెడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు. అది చచ్చిన స్థితికి సూచన. ఏ విధంగా దుఃఖపరుస్తున్నాము? సమస్తమైన ద్వేషం, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం. సకలమైన దుష్టత్వం. ఈ రూపం ఆ రూపమని కాదు, ఏ రూపములో నువ్వు దుష్టత్వమును కనుపరిచినా, వ్యక్తపరిచినా, క్రియల ద్వారా, మాటల ద్వారా, చూపుల ద్వారా, వినికిడి ద్వారా, ఏ విధముగానైనా దుష్టత్వమును మనం కనుపరిచామనుకోండి, అది
పరిశుద్ధాత్మ దేవునికి దుఃఖము కలిగింది. మాటే, చూపే, వినికిడే, ఆలోచనే ఏదైనప్పటికీ. కాబట్టి అందుకే ప్రభు అంటున్నాడు, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. పరిశుద్ధాత్మ చేత మీరు ముద్రింపబడి ఉన్నారు. క్రీస్తు రక్తము చేత కొనబడిన నీవు, బాప్తిసం తీసుకున్న నీవు, దేవుని సన్నిధికి వస్తున్న నీవు, దేవుని కృపను పొందుకున్న నీవు దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా జాగ్రత్తగా. దుఃఖపరుస్తుంటే అది నీవు చచ్చిన స్థితిలోనికి వెళ్ళిపోతున్నావు అని ప్రభు హెచ్చరిక చేస్తూ, ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. దేవుని స్తోత్రం. ఫిలిప్పీ పత్రిక 3:8 అపోస్తలుడైన పౌలు ఏడుస్తూ ఈ మాట చెప్తారు. 3:18 అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను, నాశనమే వారి అంతం, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. భూసంబంధమైన వాటి యందే మనస్సు ఉంచుచున్నారు. భూసంబంధమైన వాటి యందే మనస్సు తిరుగులాడతారు. ఏదో ఒక రోజు మనం ఈ లోకమును విడిచి వెళ్ళవలసిన వారమని దేవుడు మనకు అనేక మార్లు జ్ఞాపకం చేస్తాడు. We must be ready to meet him. మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఏ క్షణం వచ్చినా నేను ప్రభుకి మహిమకరముగా నేను ఉండాలి అనేటువంటి ఒక మైండ్ సెట్ మనం కలిగి. కొంతమంది ఏం చేస్తున్నారంట, అది మర్చిపోతున్నారు. భూ సంబంధమైన వాటి మీదనే తమ మనసు తిరుగులాడుతూ ఉన్నది. కాబట్టి దేవుని మందిరానికి వస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని ఘనపరుస్తూ భూ సంబంధమైన ఆదివారం ఒక్కరోజే, మిగతా రోజులన్నీ లోక సంబంధమైన. కాబట్టి వారి కడుపే వారి దేవుడు. అంటే తిరిగోత సుఖ విలాస వీళ్ళగా ఇది చచ్చిన స్థితికి సూచన. చచ్చిన స్థితి చూడండి. 1 తిమోతి 5:6 సుఖభోగములందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండి చచ్చినదయ్యుండును. సుఖభోగాల మీద సుఖభోగాలు. దేవుని పరిచర్యలో దేవుని కొరకు మనము ప్రయాసపడవలసిన మనము. కాబట్టి ఏదైనా కష్టం, ఏ చిన్న కష్టం వచ్చినా మనం విసుకోకూడదు, సణుకోకూడదు. సుఖభోగాలు. కాబట్టి సరిగా ఫెసిలిటీస్ లేవని, సరైన ఆహారం లేదని, సరైనటువంటి ఏర్పాట్లు లేవని మరి మన స్వార్థ క్యాంపులకు వెళ్ళలేదు అనుకోండి. అంటే నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? సుఖాన్ని ప్రేమిస్తున్నావు. అందుకనే మరి మొదట్లో సువార్త క్యాంపులకి వెళ్ళేటప్పుడు మన సోదరులకి చెప్పారు, ఏమి పెట్టదు. మీ ఏంటి, ఒక కారపొడి రైస్ అంతే. ఏంటది? కారపొడి రైస్.
ఎక్కడైనా ఆగారనుకో, ఏ పచ్చిపులుసు ఏదో ఒకటి తయారు చేసుకొని తినేసి ఏం చేయాలి, మళ్ళీ స్వార్థకి వెళ్ళిపోవాలంతే. సింపుల్ ఫుడ్. మనము క్రీస్తు ప్రభుని ప్రచురించడానికి మనము సామాన్యమైన రీతిలో మనం నడుచుకో, అత్యంత సామాన్యముగా మనం నడుచుకో. ఎందుకనంటే అనేక మంది ప్రభుని ఎరగని స్థితిలో ఉన్నారు. అనేక మందికి మనం ప్రభుని గురించి ప్రకటించవలసిన వారుగా ఉన్నాం. దేవునికి స్తోత్రాలు. సుఖభోగముల మీద దృష్టి పెట్టేవారు దేవుని పరిచర్యలో ముందుకు కొనసాగలేరు. సుఖభోగముల మీద మనస్సు గలవారు దేవుని ఇంటిని దేవుని ఘనపరచలేరు. దేవుని స్తోత్రం. అందుకంటున్నాడు, వీరందరూ క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. ఇటు వారిని బట్టి నేను దుఃఖించుచున్నాను అని అంటుంది. కాబట్టి ప్రియులారా, చచ్చిన స్థితి అనగా ఒకటి జీవము గల దేవుని విడిచిపెట్టి అన్య దేవతలను ఆశ్రయించు. రెండోది, చచ్చిన స్థితి అనగా పరిశుద్ధాత్మ దేవుని దూషించండి, దూషణ పాలు చేయు, దేవుని నామమునకు దూషణ వచ్చేటట్లుగా ప్రవర్తించు. మూడవది, చచ్చిన స్థితి అనగా పరిశుద్ధాత్మను దుఃఖపరచు. ఏమి చేత? ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ మాటలు, సకలమైన దుష్టత్వం. కాబట్టి అటువంటి మన వ్యక్తిగత జీవితంలో ఉన్నాయా మనం పరిశీలించుకున్నాం. హెచ్చరిక ప్రభు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. సుఖభోగములందు నడుచుకుంటే అది చచ్చిన స్థితి. కాబట్టి దేవుని కొరకు మనం కొంచెము కష్టం, దేవుని కొరకు కొంచెము ఇబ్బంది, దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు, దేవుని సువార్త కొరకు మనము కొంచెం ఇబ్బంది, కొంచెము కష్టమును మనము తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అప్పుడే మన ఆత్మీయ జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ చచ్చిన ఈగలు ఆ పరిమళ తైలంలో పడి చెడు వాసన. కాబట్టి ప్రియులారా, జీవము గల దేవుని విడిచిపెడుతున్నామా, లోక మర్యాదను అనుసరిస్తున్నామా? జాగ్రత్త పడదాం. పరిశుద్ధాత్మను దూషించే విధముగా ప్రవర్తిస్తున్నామా? పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వారిని అంతరంగములో దూషిస్తున్నామా? దేవుని దగ్గర క్షమాపణ కోరుతున్నాం. పరిశుద్ధాత్మ నామము దూషించబడ్డానికి మనం కారకులం అవుతా ఉన్నామా? అది చచ్చిన స్థితి. జాగ్రత్త. పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నామేమో, అది చచ్చిన స్థితి. జాగ్రత్త. కాబట్టి మన మాట, మన అంతరంగంలో ద్వేషం, కోపం, అల్లరి, దూషణ మాటలు, సకలమైన దుష్టత్వం మనము కలిగి ఉంటున్నామేమో. జాగ్రత్త పడదాం. కాబట్టి సరిదిద్దుకున్నాం, సరి చేసుకున్నాం. లేకపోతే మనము చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోతాం. పరిమళ సువాసనగా ఉండవలసిన మనము, అభిషేకించబడిన మనము, దేవుని సత్యము చేత అభిషేకించబడిన మనము మన వ్యక్తిగత జీవితంలో మనము చచ్చిన స్థితిలో ఉంటే అది దేవుని నామమునకు అవమానం. కాబట్టి అటువంటి స్థితిలో ఉండకూడదని ప్రభు మనలను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మనం పరిమళ భరితముగా ఉండాలి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో మరి ప్రభు చెబుతుంది, మీరు ప్రియమైన
మొదటి వచ్చి 5వ అధ్యాయం మొదటి కొలసి ఎఫెసీ పత్రిక 5. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకుని క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగా బలిగాను అప్పగించుకొనెను. చూసారా? అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకున్నది. యేసు ప్రభువారు మనకు మాదిరిగా చూపించు. కాబట్టి తను తాను అర్పణముగా దేవునికి అర్పించు. కాబట్టి ఆయన నోట ఏ కపటము లేదు, ఏ కపటము లేదు. ఆయన పరిమళ సువాసనగా ఉండటకు మన కొరకు తను తాను అప్పగించుకున్నాడు. అలాగే అదే 5వ అధ్యాయం 25-27 వచనాల్లో కూడా అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిని మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. కాబట్టి సంఘము కొరకు సంఘం ఎలా ఉండాలని? పరిశుద్ధమైనదిగా ఉండాలి. కళంకము ముడత ఏదైనను కూడా లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా ఉండాలని ఆయన మరి తను తాను దేవునికి తండ్రికి అప్పగించుకున్నాడు. దేవుని స్తోత్రాలు. కాబట్టి వారం వెంబడి వారం మనం వాక్యం అనే ఉదక స్నానము చేత మనము పరిశుద్ధపరచబడుతుంది. మన ప్రాణాత్మ దేహములను పరిశుద్ధపరిచేది దేవుని హితవాక్యమే. దేవుని హితవాక్యం వచ్చినప్పుడు మనను మనం మరి సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. అప్పుడు ఆ వాక్యము మన ఎడల నిష్ఫలము కాలేదు. మనల్ని ఆ వాక్యము బలభరితముగా మనల్ని దేవుని సన్నిధిలో నిలవబెడుతుంది. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఆ విధముగా మన పరిమళ భరితముగా ఉండునట్లుగా మనల్ని మనం యేసుక్రీస్తు ప్రభువారి వలె మనల్ని మనం అర్పణగా అర్పించుకో. దేవునికి అర్పణగా. We should be dedicated on to the word of God. దేవుని యొక్క వాక్యమునకు మనం సంపూర్ణమైన విధేయతను కనపరచు. దేవుని స్తోత్రం. గత వారమా ముందు వారమా చెప్పారు, బయట బోర్డు పెట్టారా లేదా? దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమ. ఎందుకు కొట్టారు? ఇది చెప్పిన మాట దేవుని స్తోత్రం. కాబట్టి విధేయత చిన్నదే కావచ్చు, విధేయత. దేవుని స్తోత్రం. కాబట్టి పరిశుద్ధులు విధేయతను కలిగి. కాబట్టి ప్రియులారా, దేవుని మాట మనకు వచ్చిందంటే మనం వెంటనే విధేయత చూపించాలి. అప్పుడు ఆశీర్వాదం ఎలా వస్తుందంట? ప్రవాహము వలె వస్తుంది. దేవుని స్తోత్రం. అట్టి కృపా ప్రభు మనకందరికీ దయచేయుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకో. కృపామయుడ సర్వశక్తిమంతుడ స్తోత్రాలు నాయన. ఈ దినాన మరి ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం సెలవిచ్చారు. ఒక్కావాని తైలములో మరి చచ్చినీయుల పొట్టు చేయాలి, చెడు వాసన పొట్టు నాయన. అవును తండ్రి,
క్రీస్తు సువార్త మరి పరిమళం, ఉపదేశక్రమం పరిమళపరచు, హితవాక్యము పరిమళపరచు, నాయన ఐక్యత పరిమళపరచు నాయన. మరి అట్టి పరిమళం చెడగొట్టే స్థితి ఏమిటో, చచ్చిన స్థితి ఏమిటో మీరు తెలియపరుస్తుంది నాయన. జీవము గల దేవుని విడిచి అన్య దేవతల వైపు తిరగడం అది చచ్చిన స్థితి మాకు తెలియవచ్చు ప్రభా. అటువంటి స్థితి మాలో ఉండకూడదు, సహాయం ఇచ్చి ప్రభుత్వ తండ్రి. పరిశుద్ధాత్మ వరములను తలాంతులను మేము దూషించకూడదు మీరు హెచ్చరిక చేస్తూ వచ్చి, పరిశుద్ధాత్మ నాయన నీ నామమును దూషింపబట్టకు మేము కారకులను కాకూడదని హెచ్చరిక చేసుకోవచ్చు. అది చచ్చిన స్థితి అని మీరు మాకు తెలియపరుస్తవచ్చు. అటువంటివి మా వ్యక్తిగత జీవితంలో లేకుండా మేము పరిశుద్ధంగా జీవించడానికి సహాయం ఇచ్చి, పరిశుద్ధాత్మను దుఃఖపరిచే ఏ నాయన అనుచిత కార్యం మేము చేయకున్నట్లుగా కృపగా ఇచ్చి ఆయన ఈ లోక సంబంధము భూ సంబంధమైన వాటి మీదనే మేము దృష్టి పెట్టిన ఎడల నాయన నీకు దుఃఖమును కలుగచేసే వారంలో ఉంటున్నాం అని హెచ్చరిక చేసుకోవచ్చు ప్రభా. మా వ్యక్తిగత జీవితం, వ్యక్తిగత ప్రవర్తన మేము ఏ విధముగా ఉన్నామో సరిచూసుకుని సరిదిద్దుకోవడానికి నాయన కృప దయచేయండి నాయన. విన్న వాక్యము మాలో నీరు పెట్టి కలుగువచ్చు. సుఖభోగములను ప్రవర్తించినది చచ్చినదై ఉండదని సరించి నాయన నీ పరిచర్యలో ప్రభా సుఖభోగాల నాయన ఆశించి నాయన నీ నుంచి మేము దూరం కాకుండా నాయన కష్టము నాయన ఇబ్బంది అయినప్పటికీ మేము నాయన నీ పరిచర్యలో ముందుకు కొనసాగటకు సడుగు కొనకై నాయన మరి కంప్లైంట్ చేయకి ముందుకు కొనసాగటకు సహాయం ఇచ్చు. నీ కృప అనుగ్రహించు నాయన. ఓర్పు సహనం మాకు దయచు ప్రభా. ఒకరి పట్ల ఒకరు అనురాగ ప్రేమకు నిరీక్షణకు నేను విలపడించుటలో సహాయం చేయ. మమ్మల్ని మేము తగ్గించుకో, నీ కృపలను కోరుకో. మాలో ఏ విధమైన చచ్చిన స్థితి లేకుండా నాయన జాగ్రత్త పట్టకు సహాయం చేయ. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి ఈ హెచ్చరికలను స్వీకరించున్నాము తండ్రి. ఆమేన్.